ఎమ్మెల్యే దగ్గర వెళ్తుంటే టీడీపీ వాళ్ళు వెళ్తున్నారా వైసీపీ వాళ్ళు వెళ్తున్నారా అనేది అర్థం కావట్లేదు మాకు. కొంతవరకు టీడీపీని నిలబెట్టారు కూడా ఎంపీ గారు. ఎమ్మెల్యే గారు నిన్న కాదు మొన్న వచ్చిన వాళ్ళు ఎంపీ గారు మాకు ఎప్పటి నుంచో కాపాడుతున్నారు. ఎమ్మెల్యే గారు నిన్న కాదు మొన్న వచ్చి అందరినీ టీడీపీ వాళ్ళని దూరం పెట్టి వైఎస్ఆర్ వాళ్ళని దగ్గర చేసుకుంటున్నాం. మాకు మాత్రం ఈ ఎమ్మెల్యే గారు వద్దు, మాకు ఎంపీ గారు కావాలి. ఏ రకంగా అయినా ఎమ్మెల్యే గారు వచ్చి మీ సమస్యలు ఏంటి అనేది అడగల. ఎమ్మెల్యే తీరైతే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ప్రజెంట్ అసలు ఏం లేదు. గెలిచిన కాడ నుంచి మీకు న్యాయం చేస్తానని చెప్పి నా ఎమ్మెల్యే ఇప్పటికి కూడా మా పార్టీ కమిటీ కట్టుబడి వాళ్ళకి సస్పెండ్ చేయాలని ఇప్పుడు నాయకులు ఉన్నారు కాబట్టి వాళ్ళు చూసుకుంటారు. మనం కూడా అంతగా దాని మీద ఈ చేయాలంత అవసరం కూడా లేదు. అసలు ఎమ్మెల్యే ఉన్నారో తెలీదు, లేడో తెలీదు. ఎమ్మెల్యే అంటే ఎవరు అన్నట్టు ఉంది ఇప్పుడు మా పరిస్థితి. తిరువురు నియోజకవర్గంలో ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది, ఎంపీ పనితీరు ఎలా ఉంది, అసలు గ్రామ ప్రజలు ఏమనుకున్నారు? ఏకుండూరు మండలం, గంపులగూడెం మండలం, లేకపోతే ఇటు ఉసినపేట మండలం అని తిరువురు కానీ అసలు ఈ పనితీరు ఎలా ఉన్నాయి, అసలు ఇక్కడ ఏ మాత్రం పనులు జరుగుతున్నది కూడా ఇక్కడ గ్రామ ప్రజలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడు మీకు ఇక్కడ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది, ఎంపీ పనితీరు ఎలా ఉంది? ఎమ్మెల్యే బెస్ట్ అంటారా, లేకపోతే ఎంపీ బెస్ట్ అంటారా? ఇది ఎలా ఉందంటే మాకు ఈ ఎమ్మెల్యే టీడీపీ తరఫున ఎమ్మెల్యే గెలవాలి కావాలని ప్రజలందరూ ఓటేసిన మాత్రం వాస్తవం. మాకు ఎమ్మెల్యే పనితీరు ఓటు వేసినందుకు ఎమ్మెల్యే పనితీరు మాకు ఎలా ఉందనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి అయింది. ఎమ్మెల్యే దగ్గర వెళ్తుంటే టీడీపీ వాళ్ళు వెళ్తున్నారా వైసీపీ వాళ్ళు వెళ్తున్నారా అనేది అర్థం కావట్లేదు మాకు ఎప్పుడు గేటు ముందు నుంచోవటం తప్ప పిలిచి ఈ పని అనేది చేయటానికి కూడా అర్హత లేకుండా చేస్తున్నారు ఎమ్మెల్యే గారు. సరే, ఇది ఉన్నాయండి. మాకు ఎమ్మెల్యే గారు గెలవక ముందు నుంచి ఎంపీ గారు గత 2 సంవత్సరాల ముందు నుంచి దాదాపుగా అన్ని పనులు చేసి కూడా ఉన్నారు. కొంతవరకు టీడీపీని నిలబెట్టారు కూడా ఎంపీ గారు. ఎమ్మెల్యే గారు 2 నెలల ముందే వచ్చారు, కానీ ఎంపీ గారు మాత్రం 2 సంవత్సరాల ముందు నుంచి ఇక్కడ అన్ని ప్రోగ్రాంలు చేసి టీడీపీని స్థామితంగా నిలబెట్టి ఉన్నారు. అది ఎమ్మెల్యే గారు గుర్తుంచుకొని ఎంపీ గారి మీద కూడా గౌరవం ఉంచి ఏదైనా పని ఎంపీ గారితో మాకు ఎమ్మెల్యే గారు చేయించే బాధ్యత ఉంది. ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే పరిస్థితి ఎలా అనిపిస్తుంది మీకు? ఎమ్మెల్యే పరిస్థితి ఎలా ఉందంటే ఏదో నేనే వచ్చాను, నన్ను చూసే ఓట్లు వేసి గెలిపించారు తప్ప నేను చెప్పినట్టే చేయాలి ప్రజలందరూ తప్ప ప్రజలు చెప్పేది నేను పట్టించుకునేది లేదు అనేటట్లుగా ఎమ్మెల్యే గారు ఉన్నారు. అది ఎమ్మెల్యే గారు నాకు ఈ ప్రజలు ఓట్లేసి ఈ టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు ఓటేసి గెలిపించారనే మా ఎమ్మెల్యే గారు గుర్తుంచుకొని మాకు పనులు చేయాలనేది మాకు. ఎలా ఉంది ఎంపీ పనితీరు ఎలా ఉంది? ఎంపీ పనితనమే మంచిగా ఉంది. మాకు ఎమ్మెల్యే గారు నిన్న కాదు మొన్న వచ్చిన వాళ్ళు ఎంపీ గారు మాకు ఎప్పటి నుంచో కాపాడుతున్నారు. కిడ్నీ బాధితులు కూడా డబ్బులు ఇచ్చిండు. కిడ్నీ పేషెంట్ కూడా టాబ్లెట్ ఇప్పించిండు. మాకు ఎంపీ గారు ముందు నుంచి తెలుసు. టీడీపీ పార్టీని నిలబెట్టింది ఇక్కడ ఎంపీ గారు. ఎమ్మెల్యే గారు నిన్న కాదు మొన్న వచ్చి అందరినీ టీడీపీ వాళ్ళని దూరం పెట్టి వైఎస్ఆర్ వాళ్ళని దగ్గర చేసుకుంటున్నాం. మాకు మాత్రం ఈ ఎమ్మెల్యే గారు వద్దు, మాకు ఎంపీ గారు కావాలి. ఇక్కడ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? అసలు ఎమ్మెల్యే పని చేస్తున్నాడా లేదా? ఇక్కడ ఎంపీ ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నారు? మీకు పని ఎలా అనిపిస్తుంది మీకు? ఏదో నాన్న ఇక్కడ ఎంపీ సపోర్టే బాగుంది. ఎమ్మెల్యే అయితే ప్రస్తుతానికి ఏ పని అయినా రిక్వెస్ట్మెంట్ అనేది లేదు. ఏదన్నా ఎంపీ ద్వారాగే అవుతుంది. ఏదన్నా ఎంపీ చేస్తేనే అవుతుంది. ఇప్పుడు మీకు ఇక్కడ సపోర్టెడ్ ఎలా అనిపిస్తుంది మీకు? ఎంపీ సపోర్టెడ్ ఎంపీ సపోర్ట్ అయ్యేది కృష్ణా జలాలైనా ఏదన్నా బాగానే ఉంది. ఇక్కడ ఎమ్మెల్యే పనితీరు అసలు బాగాలేదా? ఎమ్మెల్యే అయితే అంతకుముందు ఫస్ట్ లో జరిగారులే కానీ తర్వాత నుంచి పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది, ఎంపీ పనితీరు ఎలా ఉంది? మాకు ఎమ్మెల్యే గారు వచ్చిన దాఖలాలు లేవండి. ఇవాళ దాకా లేవు. అసలు వచ్చారు, గెలిచిన తర్వాత ఒక్కసారి అయినా మా తండాకు వచ్చింది లేదు. ఒకసారి సీసీ రోడ్డు ఆ కాలనీలో పోసేటప్పుడు ఒకసారి వచ్చారు. అది తర్వాత జనాభా పరిస్థితి ఏంటి, మనం ఓట్లు వేయించుకున్నాం ఏంటి, ఎలాగుందా అనేది ఇప్పుడు దాకా మాకు అడిగిన దాఖలాలు లేవు. మాకు కొద్దిగా భూమి కొద్దిగా దాని గురించి ఉంది. అదే అడవి భూమి గురించి, దానికి ఏదో చేస్తాను, అది చేసి పెడతాను, ఇది చేసి పెడతానని ఆ రోజు చెప్పారు ఓట్లు వేయించుకునే రోజు. మరి ఈ రోజు ఏమీ చెప్పట్లా, ఏం వచ్చి అడిగిన దాఖలాలు లేవు. ఇప్పుడు అసలు ఎమ్మెల్యే మీకు పూర్తి పట్టించుకోవట్లేదా? మీకు పని చేయట్లేదని చెప్పేసి విమర్శలు చేస్తుంది. మాకు అసలు ఏ రకంగా అయినా ఎమ్మెల్యే గారు వచ్చి మీ సమస్యలు ఏంటి అనేది అడగల అడిగిన దాఖలాలు లేవు. అదండి. ఇప్పుడు మీ గ్రామ అభివృద్ధికి ఉన్న సహాయ సహకారం అందిస్తున్నాడు ఎమ్మెల్యే గారు?
సీసీ రోడ్లు పోసారు అంతే. సీసీ రోడ్లు పోసారు కానీ సీసీ రోడ్ల తర్వాత ఇంకా ఏ దాఖలాలు లేవు. ఇంకా గ్రామానికి ఏం కావాలి, ఇంకా ఏమి సమస్యలు ఉన్నాయి, ఏమైనా ఇంకా మనకు చేసి పెట్టే ఏమైనా ఉన్నాయా అని ఏం చెప్పట్లా. పత్తి మొత్తం ఇప్పుడు వర్షాలు వచ్చి పోయినాయి, రేట్లు లేవు. సీ ఈ సర్వే కూడా చేపిలా. మరి ఏంటి అనేది అసలు ఒక్కసారి అయినా ఈ మొన్న తుఫాను కూడా ఒక్కసారి అయినా వచ్చి మాట్లాడింది లేదు. ఈ రోజు మన తిరువురు నియోజకవర్గంలో ఇక్కడ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది, అసలు ఇక్కడ ఎమ్మెల్యే పని చేయడం ఎలా ఉంది, అసలు ఎంపీ పనితీరు ఎలా ఉంది, అసలు ఇక్కడ గ్రామ ప్రజలు మనం అడిగి తెలుసుకుందాం. అసలు ఎమ్మెల్యే ఇక్కడ టీడీపీ పార్టీ ప్రజలకి ఎలాంటి పనులు చేస్తున్నారు అనేది కూడా తెలుసుకుందాం. ఇప్పుడు మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది, లేకపోతే ఎంపీ పనితీరు ఎలా ఉంది? ఎమ్మెల్యే తీరు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ప్రజెంట్ అసలు ఏం లేదు. గెలిచిన కాడ నుంచి అసలు గ్రామానికి పట్టించుకోవడం కానీ, రోడ్లు వేయటం కానీ, మరి ఇలాంటి మాకు నీళ్లు రావ కృష్ణ వాటర్ పంపిస్తానని చెప్పి అది పంపించడం కూడా లేదు. ఇలా మాకు అడవి భూములు పట్టాలు ఇప్పిస్తానని చెప్పి, బోర్లు ఇప్పిస్తానని చెప్పి గిరిజనుల తండాలకు ఇక్కడ ఉన్నది ప్రజెంట్ గిరిజనుల తండాలు ఎక్కువ. ఏకుండూరు మండలంలో దాదాపు 21 పంచాయతీలో దాదాపు 16 పంచాయతీలు గిరిజన తండాలు ఉన్నాయి. గిరిజన తండాకి మీకు న్యాయం చేస్తానని చెప్పి ఎమ్మెల్యే ఇప్పటికి కూడా మాకు ఏ సమాచారం అందలేదు. దాదాపు పార్టీ గెలిచి కూడా 14 నెలలు అయింది. ఇప్పుడు తిరిగి వారానికి ఒకసారి వస్తాను, నెలకు ఒకసారి వస్తానని హామీ ఇస్తే గిరిజనులు మొత్తం నమ్మి ఆయనకి ఓటేసిన వల్ల ఆయన మాకు అన్యాయం చేసింది చాలా పోక మళ్ళీ వివాదాలు పెట్టి పార్టీకి చాలా నాశనం చేస్తున్న పరిస్థితి. ఈ పరిస్థితిలో ఆయన ఎమ్మెల్యే ఈ తిరుగు నిజంగా ఉన్నాడా లేడా అని కూడా మాకు తెలియదు. అసలు ఉన్న ఎమ్మెల్యే ఏమైపోయాడు, అసలు మా గ్రామానికి ఏం చేద్దామని ఆయన ఎమ్మెల్యేగా వచ్చి నుంచున్నాడు. అసలు ఆయన వచ్చిన తర్వాత కూడా మాకు న్యాయం చేస్తానంటే కదా మేము గిరిజనులు ఓట్లు వేసాం. ఆ ఓటు వేస్తే కూడా ఆయన మాకు తిరిగి ఒక్కసారి కూడా తిరగని పరిస్థితి. పార్టీ కమిటీ కట్టుబడి వాళ్ళకి సస్పెండ్ చేయాలని ఈ 4 మండల ఏకుండూరు మండలంలోనే తిరుగు నియోజకవర్గంలోనే 4 మండలాలు ఉంది. ఈ 4 మండలాల్లో కూడా ఆయనకి పార్టీ పిలిపించి అందరి నాయకులు లేకుండా ఆయన ఎట్ట గెలిచాడు, నాయకులు ఉండగానే గెలిచాడు. ఇక్కడ మనుషులు లేకుండా ఆయన ఎట్ట గెలుస్తాడు. అప్పుడు వండవల్లి శ్రీదేవికి సీట్ ఇస్తా ఉంటే నేను తలకి చుట్టుకొని నేను పని చేస్తాను, మీ మండలానికి నేను బాగా చేస్తాను, మీ గ్రామానికి బాగా చేస్తాను, మీ నియోజకవర్గానికి వెనకబడిన నియోజకవర్గాన్ని నేను చేస్తానని వచ్చి ఇప్పటికి మాకు మోసం చేసిన వ్యక్తి ఇప్పుడు ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది, అసలు ఎమ్మెల్యే యొక్క ఆలోచన ఎలా ఉన్నాయి మీకు? ఇక్కడ ఎమ్మెల్యే బాగా పని చేస్తున్నాడా, ఎంపీ బాగా పని చేస్తున్నాడా? ఎమ్మెల్యే అయితే ఏం పని చేయట్లేదు. ఎంపీ చేయాలంటే పెద్ద పెద్ద వాళ్ళు వెళ్ళి చేపిస్తున్నారు. మాకు మేము ఇక్కడ ఓటేసాం కాబట్టి ఇక్కడ వాళ్ళే మాకు తెలుసు. అక్కడైతే మాకు అక్కడ దాకా మేము వెళ్ళా. అయితే ఎంపీ గారు కూడా మంచి వ్యక్తి. గతంలో కిడ్నీ బాధితులకి ఆయన డబ్బులు కూడా ఇచ్చారు, పాపం తిరిగారు. ఎంపీ గారు మంచి వ్యక్తి. ఇప్పుడు మంచి ఆయన కూడా మంచి చేస్తారు. మరి వివాదం అయితే వాళ్ళకి గొడవ జరుగుతుంది, మనకైతే పెద్దగా ఇప్పుడు నాయకులు ఉన్నారు కాబట్టి వాళ్ళు చూసుకుంటారు. మనం కూడా అంతగా దాని మీద చేయాలంత అవసరం కూడా లేదు. ఇప్పుడు ఇక్కడ మీకు రోడ్లు కానీ లేకపోతే డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఇక్కడ మీకు ఎమ్మెల్యే పనితీరు ఎలా అనిపించింది? అసలు లేదండి. ఏది అభివృద్ధి అన్నారు, నేను వస్తే అభివృద్ధి చేస్తానన్నారు. అభివృద్ధి లేదు. అసలు మా గ్రామానికి రావటం మర్చిపోయారు. అసలు లేదు. మాకు రోడ్డు చూడండి ఒకసారి ఎట్ట ఉందో. రోడ్డు చాలా దారుణంగా ఉంది. రోడ్డు చూసుకుంటూ వచ్చారు కదా. అసలు లేదు. ఆయన తిరిగి గిరిజనులు ఉన్నారు, నాకు నమ్మి ఓటేశారు, వాళ్ళకి న్యాయం చేయాలి, నేను కృష్ణా వాటర్ పంపించాలి, అడవి భూమిలో పట్టాలు ఇప్పిస్తాను, మరి రోడ్డు వేపిస్తాను, మరి డ్రైనేజీలు చెప్పిస్తాను, ఇది చిమ్మటి రోడ్డు వేపిస్తాను అని చెప్పి అసలు ఏమి లేదు. అసలు రాలే ఆయన. అసలు ఎమ్మెల్యే ఉన్నారో తెలీదు, లేడో తెలీదు. అసలు ఆయనకి చెప్పాలమ్మా, అడగాల అంత ఇవి కూడా లేదు. ఏం చెప్పే పరిస్థితి లేదు. ఎమ్మెల్యే అంటే ఎవరు అన్నట్టు ఉంది ఇప్పుడు మా పరిస్థితి.